హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ మనకి ఫ్రీగా ఉండేటట్టు, అలాగే ఫ్రంట్ ఒత్తేసినట్టు కాకుండా నీట్‌గా ఉండేటట్టు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ సైజ్ వచ్చేసి మనకి 44 చెస్ట్ అన్నమాట. 44 చెస్ట్ అంటే మనకి పెద్ద సైజ్ కిందకి వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని మనం ఎలా కట్ చేసుకోవాలి, అలానే డార్ట్ సైజ్ ఎంత పెట్టాలి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్‌ని కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్ కట్ చేసేసి ఇలా క్రాస్‌లో వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్‌లో వేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసిన దాన్ని క్రాస్‌లో వేసేసి ఇది ఉంది కదా, ఈ పొడవుని 2 ఇంచులకి మడత పెట్టేసేయాలి. చూడండి, ఒక 2 ఇంచులంతా ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా మొత్తం ఇలా ఇంచులు ఫోల్డ్ చేసి మనం అయితే చేసేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో అలాగే దీని పక్క నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 ఇంచులండి. చెస్ట్ వచ్చేసి 44 ఇంచులు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్రాస్ వేసేసి 2 ఇంచులు బ్యాక్ అంటే 2 ఇంచులు తక్కువ చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ డీప్ అయితే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసేయాలి. మనం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అన్నమాట. 1/2 ఇంచుకి మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ మనం ఫ్రంట్ నెక్ కోల్చుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఫ్రంట్ బ్యాక్ జాయింట్. ఈ జాయింట్ ని మార్కింగ్ దగ్గరికి అంటే మనం ఖర్చుకి 1/2 ఇంచ్ పైన వదిలేసి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలా నీట్ గా ఇలా రౌండ్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మనం పైకి ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇది ఎలాగైతే ఉందో అలా రౌండ్ డ్రా చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఈ కింది లైన్ నుంచి పైకి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి ఉక్స్ పట్టి ఉంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి డార్ట్ ఎంత లెంత్ అంటే గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, 3.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇలా క్రాస్ లో 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే సైజ్ బ్లౌజ్ చూసుకొని డాట్ విడ్త్ ఎంత ఉందో చూసుకుందాం. మనం నార్మల్ గా చిన్న సైజులకి అయితే 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే 1.5 ఉందండి. ఇదే 1.5ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచుని మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి ఇలా మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఇలా కిందికి మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు దీన్ని ఇక్కడ దీంట్లో కలిపేయాలన్నమాట. ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కింద ఇలా దించాం కదా, దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ అనేది పైకి లేచిపోకుండా నీట్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ 38 ఇంచుల నడుము కదా, 38 ఇంచుల నడుములో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచులు. 9.5 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, అదే 9.5 ఇంచులు మనకి ఇక్కడ ఖర్చులు పోను 9.5 ఇంచులు రెడీ రావాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచులు, ఈ 3.5 ఇంచులు ఇలానే పట్టుకొని టేప్ ని ఈ మార్కింగ్ దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ డాట్ కి మనం వదిలేసి 3.5 ఇంచులకి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. అర్థమైంది కదండి, ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది. డాట్ మనం మైనస్ చేసి మళ్ళీ 3.5 ఇంచుల దగ్గర నుంచి టేప్ పెట్టుకొని 9.5 ఇంచులు మనకి 38లో 4వ భాగం 9.5 ఇంచులు. 9.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి.
సైడ్ ఖర్చుల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడైతే చిన్న పీస్ జాయింట్ వస్తుందండి, కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ని దీంట్లో ఇలా క్రాస్ గా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే మనకి చెస్ట్ ఫ్రంట్ వచ్చేసి పట్టేయకుండా నీట్ గా ఉంటుంది. మనం ఈ ఎక్స్ట్రా పెంచకపోయినామంటే చాలా టైట్ అయిపోతుందండి, ఫ్రంట్ ఫ్రీగా ఉండదు. అలాగే ఫ్రంట్ అనేది టైట్ గా ఒత్తేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మొత్తం అయిపోయింది కదా. ఈ పెద్ద సైజ్ కి ఏంటంటే మనం ఇక్కడ పావించి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కుడతాం కదా, చిన్న సైజ్ కి యాడ్ చేయకపోయినా పర్వాలేదు. పెద్ద సైజ్ కి అయితే కంపల్సరీ ఇక్కడ పావించిన అయితే యాడ్ చేయాలండి. చూడండి, మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుంటాం కదా, ఆ పావించిని ఇక్కడ యాడ్ చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డాట్ కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ 2 ఇంచులు ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేయాలి. మనకి చిన్న సైజ్ అంటే కొంచెం ఎక్కువ తక్కువైనా సరే, ఎక్కువ తక్కువలో అయినా, ఎక్కువైతే మళ్ళీ లూజ్ అయిపోతుంది కానీ కొంచెం తక్కువైనా సరే అంత అనిపించదండి. పెద్ద సైజు వాళ్ళకి ఏంటంటే కొంచెం పెంచే కట్ చేసుకోవాలి. ఏమాత్రం తగ్గినా సరే టైట్ అయిపోతుంది అనమాట, అసలు సెట్ అవ్వవు బ్లౌజ్ అయితే. చూడండి, ఇక్కడ మనం పెంచాం కదా, దీనివల్ల మనకి ఫ్రంట్ పైకి వెళ్ళిపోకుండా నీట్ గా ఉంటుంది అనమాట. అలాగే ఫ్రంట్ షేప్ ను కూడా ఇలా రౌండ్ గా తీసేయండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా అయితే దీన్ని అయితే కంపల్సరీ పెంచి కట్ చేసుకోవాలండి, లేకపోతే చెస్ట్ అయితే టైట్ అయిపోతుంది, నీట్ గా ఉండదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లోతునైతే కట్ చేసుకోవాలి. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి లోతు కూడా కొంచెం ఎక్కువే కట్ చేయాలండి, లేకపోతే మనకి ఫ్రంట్ ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఖర్చు 1/2 ఇంచ్ వదిలేసి ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచులు ఇలా చూసుకోండి. 4 ఇంచులకు ఒక మార్కింగ్ ఇలా వేసేసి ఇక్కడ లోతు కోసం పాతకు 1 ఇంచ్ అండి, అంటే 3/4 ఇంచ్ అన్నమాట ఇక్కడ తీసుకుంటున్నా. నార్మల్ గా మనం 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, కాకపోతే ఇక్కడ 3/4 ఇంచ్ లోతు అయితే తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి లైట్ గా ఇలా తీసి ఈ 3/4 ఇంచుని ఇలా కలుపుకొని మళ్ళీ లైట్ గా దీంట్లో కలిపేయాలన్నమాట. ఇలా అయితే మనం ఫ్రంట్ లోతునైతే తీసుకోవాలి. చూడండి, రౌండ్ గా రావాలన్నమాట. ఎక్కడ మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ తీసినట్టు కాకుండా ఇలా రౌండ్ గా నీట్ గా రావాలి. ఇప్పుడు మనం డాట్ లెంత్ అయితే కొలుచుకుందాం. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి డాట్ లెంత్ అయితే కొంచెం పెద్దగానే పెట్టుకోవాలండి. ఇక్కడైతే 3 ఇంచులు ఉంది. నేను ఖర్చుతో కలిపి 3.25 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నా. అలాగే మనం ఇక్కడ నుంచి 5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నుంచి సేమ్ 5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మనం ఇది మామూలుగా అయితే ఇలా స్ట్రేట్ గా వేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్ తీసుకొని మనం చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా షేప్ అనేది రావాలన్నమాట, లైట్ గా ఇలా బెండ్ రావాలి. చూడండి ఇలా రావాలన్నమాట. నార్మల్ గా అయితే మనం స్ట్రేట్ గా తీసేస్తాం, అలా కాకుండా మనకి షేప్ వచ్చినట్లయితే ఫ్రంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇలా తీసిన తర్వాత ఇక్కడైతే మనం నాచులు పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వెడల్పు ఎంత ఇది చూసుకోండి, 5.5 ఉంది కదా. 5.5 అంటే మనం పాతకు 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ కూడా 3.25 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా. అలాగే ఇక్కడ నుంచి 4.25 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఈ డాట్స్ అన్ని మరి దగ్గరకు వచ్చేయకుండా ఇలా చూసుకోండి. మరి దగ్గరకు వస్తే షేప్ అనేది అవుట్ అయిపోయి అంత నీట్ గా కనిపించదు అనమాట. మనం డాట్ మార్కింగ్ కనుక ఇలా వేసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలాగే మనం కొంచెం పెంచి కట్ చేసాం కాబట్టి చెస్ట్ టైట్ గా వచ్చేసినట్టు కాకుండా నీట్ గా ఉంటుంది అనమాట. పెద్ద సైజ్ కి అయితే మనం ఈ మెథడ్ లో మనం కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ నీట్ గా ఉంటుంది. అలాగే ఎక్కడ పట్టియకుండా నీట్ గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కింగ్ వీల్ తోని ఇలా రబ్ చేసుకున్నట్లయితే మనకు అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది అనమాట. కుట్టేటప్పుడు మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంతేనండి, మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది. వీడియో మొత్తం చూసినట్లయితే మీరు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే టైలరింగ్ చేసే వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఉన్నట్లయితే వీడియోని అయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు టైలరింగ్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకుంటే మీకు కొత్త వీడియోలు ఏమన్నా కావాలనుకున్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేమైతే అప్లోడ్ చేయడానికి చూస్తాం. అలాగే మీ ప్రతి డౌట్ ని నేనైతే క్లియర్ చేయడానికి అయితే చూస్తానండి. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.